వామనుడు యాగశాలను చేరి బలిచక్రవర్తిని సమీపించి ఆశీర్వదించాడు. అప్పుడు బలిచక్రవర్తి అభ్యాగతుడైన వటువుతో ఇలా అన్నాడు: వడుగా ఎవరి వాడవు ఎవ్వండవు సంవాస స్థలంబు ఎయ్యది ఈ ఎడకును నీవు అరుదెంచుటన్ సఫలమయ్యను వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముండనైతిని ఈ మకము యోగ్యంబయ్యే నా కోరికలు కడతేరెను సుహృతంబులయ్యన్ ఈషికులున్ కళ్యాణం ఈ కాలమున్. బ్రాహ్మణ కుమారా, నీవెవరవు? ఎవరి పిల్లవాడవు? ఎక్కడ ఉంటావు? ఇక్కడకు నీవు రావడం వలన నా వంశము జన్మము కూడా సఫలమైనాయి. నేను మిక్కిలి ధన్యుడనయ్యాను. ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు తీరాయి. అగ్నులు కూడా చక్కగా వేల్వబడినాయి. ఈ సమయం చాలా శుభప్రదమైనది. బ్రాహ్మణోత్తమ, ఏం కావాలి నీకు? మంచి వస్త్రాల, బంగారు నాణాల, రథాల, గుర్రాల, గోవుల, ఆవుల, ఇండ్ల, గ్రామాల, భూముల, భూమి ఖండమా? ఏం కావాలో అడుగు అని అనగా ఆ మాటలు విని సంతోషించి వామనుడు ఇలా అన్నాడు: ఇది నా చోటు అని ఎలా చెప్తాను? ఒక చోటు అంటూ నాకు లేదు. ఎక్కడైనా ఉంటాను. పలానా వారికి చెందినవాడనని ఎలా అంటాను? నా అంతటా నేనై తిరుగుతూ ఉంటాను. ఇలాగే నడుచుకుంటాను అని ఎలా చెప్పగలను? ఏ రీతిగా అయినా నడుచుకుంటాను. నాకు అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పడం ఎందుకు? నేర్పులన్నీ నా సొత్తే. ఇతరులెవరూ నాకు లేరు. కాని నేను అందరికీ ఉన్నాను. నేను ఒంటరివాణ్ణి. చుట్టాలెవరూ నాకు లేరు. సిరి పూర్వం ఉండేది. నా నివాస స్థానం చెప్తాను. తరచుగా సజ్జనులలో చేరి ఉంటాను. ఓ దానవేశ్వర, దానం చేయడంలో అధికమైన కుతూహలం కలిగిన వాడవే. నేను ఒంటరివాడిని. 1-2 అడుగుల మేర దానం ఇవ్వు. నాకు సొమ్ములేమి నాకు అక్కర్లేదు. నా కోరిక తీరితే అదే నాకు బ్రహ్మానందం అనగా బలిచక్రవర్తి ఇలా అన్నాడు: వసుధా ఖండము వేడితో గజములను వాంఛించితో వాజులన్ వెసన్ ఊహించితో కోరితో యువతులను వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవు ఈవిన్ అడుగ ఈ భాగ్యంబులు ఈపాటిగాక అసురేంద్రుడు పదత్రయంబు అడుగన్ ఈ అల్పంబును ఈ నేర్చునే. నువ్వు భూభాగం అడిగావా? ఏనుగులు కావాలని కోరావా? గుర్రాలు కావాలనుకుని కోరావా? యువతులను చూసి కాంక్ష చేశావా? నీవు బాలుడవు. నీకు అడగడం కూడా చేతకాదు. నీ అదృష్టం ఇంతటిది. అయినా 3 అడుగులు అడిగితే ఈ దానవరాజు ఇంత తక్కువ ఎలా ఇయ్యగలుగుతాడు? అనగానే ముఖంలో చిరునవ్వు మొలకెత్తగా ఆ వామనుడు బలిచక్రవర్తితో ఇలా అన్నాడు: గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో వడుగున్ ఏను ఎక్కడ భూములు ఎక్కడ కరులు వామాక్షులు అశ్వంబులు ఎక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన 3 అడుగుల్ మేరయ త్రోయక ఇచ్చుట అది బ్రహ్మాండంబు నా పాలికిన్. నాకు గొడుగో జందెమో కమండలమో ముంజగడ్డితో చేసిన మొలతాడో దండమో కావాలి గాని వటువునైన నేనెక్కడా? ఈ భూములెక్కడా? ఏనుగులు, స్త్రీలు, గుర్రాలు ఎక్కడా? నా నిత్యోచిత కర్మమెక్కడా? నా కోరికకు తగినట్లుగా 3 అడుగుల మేర కాదనకుండా ఇస్తే అదే నా పాల్టికి బ్రహ్మాండము. ఎక్కువ కోసం పాకులాడక లభించినది కొంచెమైనా బాధపడకుండా అదే 10,000 అనుకుంటూ తృప్తి పొందని మానవుడు 7 ద్వీపాలతో కూడిన భూమి లభించినా తృప్తి పొందలేడు. ఆశాపాశము తాన్ కడున్ నిడుపు లేదు అంతంబు రాజేంద్ర వారాశి ప్రవృత్త మేదినీ వలయ సామ్రాజ్యంబు సేకూడియున్ కాసిన్ పొందిరిగాక వైన్య గయ భూకాంతాదులున్ అర్ధకామ ఆశన్ పాయంగా నేర్చిరే మును నియ ఆశాంతంబులను చూచిరే. రాజేంద్ర, ఆశ అనే త్రాడు చాలా పొడవైనది. దానికి అంతము లేదు. వేణుని కొడుకు పృథువు, గయుడు మొదలైన రాజులు పూర్వం సముద్రాల వరకు వ్యాపించిన భూమండల రాజ్యాన్ని పొంది కూడా బాధల పాలయ్యారే కాని అర్ధ కామాల యందలి ఆశను విడవగలిగారా? వారు తమ ఆశలు తీరడం చూశారా? సంతృప్తి చెందినవాడే ఈ ముల్లోకాలలోనూ పూజింపదగినవాడు. సంతుష్టి కాంచినవాడు ఎప్పుడూ సుఖంగానే ఉంటాడు. సంతృప్తి లేకపోవడమే బంధన రూపమైన సంసారానికి కారణం. సంతృప్తి చెందితే మోక్ష కాంత కూడా సులభంగా దొరుకుతుంది. లోకాలలో ఏ పూటకు ఆ పూట దొరికిన దానితో తృప్తి పడితే దానితో తేజస్సు పెరుగుతుంది. సంతృప్తి లేకపోతే నీటితో అగ్ని చల్లారిపోయినట్లుగా తేజస్సు కోల్పోతాడు. నీవు రాజువు కదా అని అన్నీ అడిగివేయటం నాకు న్యాయం కాదు. నాకు తగినట్లుగా నేను కోరుకున్న ఈ 3 అడుగులు ఈ మాత్రం చాలదు అనకుండా ఇవ్వు, అదే చాలు నాకు అని అంటున్న వటుణ్ణి చూసి బలిచక్రవర్తి భూమిని దానం చేయాలని అతనికి సంకల్పించుకున్నాడు.
చేతిలో నీటితో నిండిన కలశాన్ని పట్టుకున్నాడు. తన ఆలోచనలకు అనుగుణంగా ధనుజుల రాజ్యాన్ని నిర్మించిన శుక్రాచార్యుడు దానశీలుడైన బలిని చూచి ఇలా అన్నాడు: రాజా, ఇతడు బ్రాహ్మణుడు కాడు. దేవతల కార్యం నెరవేర్చడానికి విష్ణువు అయినవాడు. అవ్యయుడు అయిన ఈ విష్ణువు అదితి గర్భములో కశ్యపునికి కొడుకుగా పుట్టాడు. అయ్యో, తెలియక ఇతని కోరిక తీరుస్తానని అన్నావే. అందువలన రాక్షసులు అందరికీ ఉపద్రవం కలుగుతుంది. నీ సంపద, తేజస్సు, నివాసం, ఐశ్వర్యం అన్నీ మోసం చేసి ఇతడు ఇంద్రునికి ఇస్తాడు. నిశ్చయంగా లోకాలన్నిటినీ 3 అడుగులతో అఖిల శరీరుడై ఆక్రమించుకుంటాడు. నీ యావత్ ధనం విష్ణువు పరం చేసి దరిద్రునిలా ఎలా బ్రతుకుతావు నువ్వు? ఒక్క అడుగుతో భూమిని, ఒక్కదానితో స్వర్గాన్ని త్రొక్కి పైకి సాగిన ఆకృతితో దిక్కులు ఆకాశం కూడా ఆక్రమించి అంతా తానై చూడశక్యం కాకుండా ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కడికి పోతావు? ఇస్తానని చెప్పి ఇవ్వకుంటే వచ్చే నరకాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు సమర్థుడవే. పైగా తత్వవేత్తలు ఏ దానం వలన నాశనం కలుగుతుందో అది దానమే కాదు అన్నారు. దానం, యజ్ఞం, తపస్సు, కర్మ ఏదైనా గాని తాను ధనవంతుడై ఉన్నప్పుడే తలపెట్టాలి. మానవుడు తన వద్దనున్న ధనాన్ని 5 భాగాలుగా విభజించి దానిని కోరికలు తీర్చుకోవడానికి, తిరిగి ధనం ఆర్జించడానికి, ధర్మ కార్యాలు చేయడానికి, కీర్తిని సంపాదించడానికి, ఆశ్రితులను ఆదరించడానికి ఇలా సమానంగా ఉపయోగించాలి. అలా చేసిన వాడే ఇహలోకములోనూ పరలోకములోనూ సంపూర్ణంగా ఆనందం పొందగలుగుతాడు. తనకు మాలిన ధర్మం మంచిది కాదు రాజా అని ఇలా తన మేలు కోరి చెప్తున్న కుల పురోహితుణ్ణి చూసి క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిగాంచిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు: మహానుభావా, మీరు నిజమే సెలవిచ్చారు. కానీ ఇస్తానని చెప్పి లేదు అనడం కంటే వేరే పాపం ఉందా? కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిన్ పొందరే, వారు ఏరి సిరిమూటన్ గట్టుకొని పోవంజాలిరే, భూమిపైనన్ పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే, కుర్కులు వారలను మరిచిరే ఈ కాలమున్ భార్గవా. భార్గవ, ఈ లోకంలో ఎంతమంది రాజులు కాలేదు, ఎందరికి రాజ్యాలు లేవు, ఎంతమంది తమ రాజ్యాలతో గర్వోన్నతిని పొందలేదు. వారు ఏరి సంపదనంతా మూటగట్టుకొని పోయారా? భూమి మీద వారి పేరైనా నిలిచి ఉందా? శిబి మొదలైన వారు ఎంతో ప్రీతితో కీర్తిని కోరుకొని యాచకుల కోరికలను తీర్చారు. ఈనాటికి వారిని మర్చిపోయామా? నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో, హరుండైనను హరి అయినను నీరజ భవుండైనను అభ్యాగతుండైనను అవున్ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్. గురువర్య, నాకు నరకం దాపురించని, బంధనాలు రాని, రాజ్యం నశించిపోని, దుర్మరణమే సంభవించని, వంశం అంతరించిపోని. నిజం, ఇందులో ఏదైనా వచ్చినా జరిగినా సరే అభ్యాగతుడైన వాడు సాక్షాత్తు ఆ శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా అవనీగాక. ఇన్ని మాటలెందుకు? నా నాలుక వెను తిరుగదు. బలిచక్రవర్తి ఇలా అనగానే శుక్రాచార్యుల వారికి కోపం వచ్చింది. నా మాట జవదాటావు కాబట్టి త్వరలోనే పదవి భ్రష్టుడవు అవుతావు అని శాపమిచ్చాడు. బలి గురువుగారి శాపానికి బాధపడి కూడా అబద్ధమాడటానికి ఏమాత్రమూ ఇష్టపడలేదు. బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి, ఆమె భర్త ఇంగితం ఎరిగి మాయావటుని కాళ్ళు కడగడానికి మంచి బంగారు చెంబుతో నీళ్లు తెచ్చింది. బలిచక్రవర్తి తన 2 చేతులతో నీటిని పోసి కడగడానికి వీలుగా పద్మాక్షుడు తన పాదాన్ని ముందుకు చాపాడు. ఆ పాదం యోగులు, దేవతలు ప్రార్థిస్తే వారికి సంపదలను ఒసగేది. సురలోక సముద్ధరణము, నిరత శ్రీకరణము, అఖిల నిగమాంతాలంకరణము, భవ సంహరణము, హరిచరణమున్ నీటన్ కడిగెను అసురోత్తముడున్. దేవతలను ఉద్ధరించే, ఎల్లప్పుడు సంపదలను కలిగించే, సమస్త వేదాలకు అలంకారమైన, సంసారాన్ని తరింపజేసే హరిపాదాన్ని బలిచక్రవర్తి నీటితో కడిగాడు. బ్రాహ్మణోత్తముడవు, ప్రసిద్ధంగా వ్రతనియమం పూనినవాడవు, విష్ణు స్వరూపుడవు, వేద ప్రామాణ్యానికి నిధి అయినవాడవు అయిన నీకు 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అంటూ బలిచక్రవర్తి వేగంగా ప్రారంభించి చేయి చాచి ఆ వడుగును పూజించి బ్రహ్మ సంతోషించునుగాక అని దారపోశాడు. అది చూసి లోకమంతా ఆశ్చర్యపడింది. శుక్రాచార్యుడు నీటి దార పడకుండా కలశ రంధ్రానికి అడ్డుపడి ఉన్నాడని తెలుసుకొని
వామనుడు దర్భకొనతో శుక్రాచార్యుని కంటిని పొడిచాడు. దాంతో అతను ఒంటి కంటివాడు అయ్యాడు. ఈ రీతిగా వామనుడు నీటి దారను గ్రహించి దానం తీసుకున్నాడు. తీసుకున్న వెంటనే ఆ వటువు ఇంతవాడు అంతవాడై, అంతవాడు మరింతవాడు అయి తాను అంత ఎత్తు పెరిగాడు. ఆకాశ వీధిపైన అంతవాడై, మేఘమండలాల చివరిని దాటి అల్లంతవాడై, పాల పుంతను దాటి పెరిగి, చంద్రుని కంటే ఎత్తుగా పెరిగి, ధ్రువుణ్ణి మించిపోయి, మహర్లోకాన్ని దాటి సత్యలోకం వరకు పెరిగి, బ్రహ్మాండం అంతా ఆవరించేలా పెరిగిపోయాడు. ఒక్క అడుగుతో భూమిని కప్పివేశాడు. ఇంకొక దానితో స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇంకొక అడుగుతో పైలోకాలు అన్నిటినీ వెంటనే ఒకదాని వెంట ఒకటిగా దాటిపోయాడు. ఇంక పట్టకపోవడం చేత బ్రహ్మాండ భాండం పగిలి వేడెక్కిపోయింది. ఇక ఇతరులెవరికీ కనిపించక తాను ఒక్కడే అయ్యాడు. చూడడానికి చెప్పడానికి అలవి కాకుండా పోయాడు. విభుడైన విష్ణువు అటువంటి విశ్వ ఆకృతితో అలరారాడు. తర్వాత మెల్లగా అతడు పూర్వంలా వామనమూర్తి అయిపోయాడు. అప్పుడు రాక్షసులందరూ 3 అడుగుల నెపంతో ఇతడు సమస్త భూమండలాన్ని ఆక్రమించాడు. కపట వటువు రూపములో మరుగుపడి ఉన్న విష్ణువు ఇతడని తెలియక మన దానవరాజు సత్యసంధుడు కాబట్టి మాట తప్పక దానమిచ్చాడు. అతని వలన తప్పేం లేదు. ఈ పొట్టివాడు అప్రతిహతమైన తేజస్సు యొక్క ప్రభావం చేత చాలా చక్కగా ఈ లోకాలు అన్నిటినీ పుచ్చేసుకున్నాడు. వాటిని ఇంద్రాదులకు ఇవ్వాలని తలపోస్తున్నాడు. ఇప్పుడు ఈ వటువును పారిపోనీయకుండా అడ్డగించడం మన కర్తవ్యం అని అనుకున్నారు. ఇంద్రాది దేవతలను జయించిన హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైన అనేకులు రాక్షసులు వామనుణ్ణి బెదిరిస్తూ గర్జిస్తూ పరాక్రమంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు విష్ణువు యొక్క అనుచరులు సునందుడు, నందుడు, జయుడు, జయంతుడు, విజయుడు, ప్రబలుడు, ఉద్బలుడు, కుముదుడు, కుముదాక్షుడు, తార్క్షుడు, పుష్పదంతుడు, విశ్వక్సేనుడు, శృతదేవుడు, సాత్వతుడు మొదలైన దండనాథులు 10,000 ఏనుగుల బలం కలిగిన వారు తమ తమ సైన్యాలను ఆయుధాలను కూడగట్టుకొని దానవ సైన్యాన్ని చంపాలని, వారిని ఎదిరించి యుద్ధం చేయాలని ఉత్సాహపడుతూ ఉండటం చూశాడు బలి. అప్పుడు ఆయనే రాక్షసులతో ఇలా అన్నాడు: రాక్షసోత్తములారా, పోరాడకుండా రండి. ఇది యుద్ధానికి తగిన సమయం కాదు. దైవమే మనల్ని పరాభవిస్తే మనం ఏం చేయగలం? మనకు భయపడి ఎన్నోసార్లు పారిపోయిన ఈ విష్ణుభటులు ఈనాడు మిమ్మల్ని పోనటం దైవం చేతిలోనిదే కదా. మనకు దైవం ఎప్పుడు మంచిదైతే అప్పుడే శత్రువులను గెలుద్దాం. ఇప్పుడు వద్దు. ఆ మాటలు విని రాక్షసులు భగవంతుని భటులకు భయపడి రసాతలానికి వెళ్ళిపోయారు. అంతటా విష్ణువు మనస్సు తెలుసుకున్న కశ్యపుని కొడుకు గరుత్మంతుడు బలిచక్రవర్తిని వరుణ పాశాలతో బంధించాడు. దానవ, 3 అడుగుల నేల ఇస్తానన్నావు. భూమిపై సూర్యచంద్రులు ఎంత మేర వరకు వ్యాపించి ఉంటారో అంత భూమి నాకు 1 అడుగుకు సరిపోయింది. స్వర్గలోకం 1 అడుగు అయింది. నీ సొమ్ము సమస్తం ఈనాడు 2 అడుగులే. మిగిలిన 3వ అడుగు ఇవ్వడానికి భూమి ఉందా? ఇస్తానన్నా అర్థం ఇవ్వని దుర్మార్గుడు నరకానికి పోవడం నిశ్చయం. కాబట్టి కొంతకాలం దుర్గతికి పో. అలా కాక ఇస్తానంటే వెంటనే నాకు 3వ అడుగు మోపడానికి స్థలం చూపు. బ్రాహ్మణులకు అధీనమైన వానిని తొలగించడానికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యము కాదు అని వామనుడు అనగానే సత్యభంగం అయిందా అనే సందేహం విషం పూసిన బాణములా హృదయాన్ని ఛేదిస్తూ ఉన్నాగాని విచారం లేకుండా ప్రసన్నమైన ముఖంతో బలిచక్రవర్తి చతురుడైన ఆ పొట్టి వడుగుతో ఇలా అన్నాడు: నా నాలుక నిజం తప్ప ఇంకేది పలకదు. నేను అబద్ధం ఆడలేను. నాకు అబద్ధం చేత కాదు. నిర్మలాత్మ, నిజంగా నీ 3వ అడుగు నా నెత్తిన కుదురుగా పెట్టు. అని అంటున్న సమయంలో ప్రహ్లాదుడు బలి ఎదుట ప్రత్యక్షమైనాడు. ఇలా తన దగ్గరికి వచ్చిన తాతగారిని చూసి వరుణ పాశాలతో కట్టివేయబడి ఉండటం వలన బలి తగిన రీతిగా అతనికి నమస్కరించలేకపోయాడు. అప్పుడు బలిచక్రవర్తి భార్య వింధ్యావలి అక్కడికి వచ్చింది. ఆమె కన్నుల వెంట నీరు కారుతుండగా చేతులు నుదిటి యందు జోడించి వామనుణ్ణి నాకు పతిభిక్ష ఇమ్ము అని ప్రార్థించింది. ఓ కల్పవృక్షం వంటివాడా, నా భర్త నువ్వు అడిగింది కాదనలేదు. పో, లేదు ఇవ్వను అని అనలేదు. ముల్లోకాల రాజ్యాన్ని ఇచ్చివేశాడు. ఇంకా నా భర్తను బంధించడం ఎందుకు? అలా వింధ్యావలి ప్రహ్లాదుడు విన్నవించుకునే సమయంలో బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఇలా అన్నాడు: నువ్వు అడగగానే తన రాజ్యాన్ని అంతటినీ నీకు ఇచ్చివేసిన బలిని పాశాలతో బంధించడం న్యాయమా? అప్పుడు భగవంతుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: నేను ఎవరిపై దయ చూపాలని కోరుకుంటానో అతని సమస్త ధనాన్ని ముందుగా నేను అపహరిస్తాను. సంసారంలో మిక్కిలి మదముతో స్తబ్దుడై ఉండే ఎవడు నన్ను నిందిస్తూ లోకాన్ని ధిక్కరిస్తూ ఉంటాడో వాడు ఎప్పుడూ అన్ని యోనులలోనూ పుడుతూ చివరికి దుర్గతిని పొందుతాడు. ధనం,
వయస్సు, అందం, విద్య, బలం, ఐశ్వర్యం, జన్మ, చేసే కర్మలు వీటన్నిటి పట్ల గర్వము లేక ఒకే రీతిగా నిర్మలుడై ఎవడు ఉంటాడో వాడు నా ప్రియమైనవాడు, వాడిని నేను చేరదీసి రక్షిస్తాను. ఈ బలిచక్రవర్తి బంధింపబడ్డాడు, గురుశాపంతో బాధపడ్డాడు. బంధువులందరూ ఇతన్ని వదిలివేశారు. ఇతని సంపద అంతా పోయింది, వైభవం పోయింది, ఏమీ లేని పేదవాడు అయ్యాడు. అయినా తన శుద్ధత్వాన్ని విడిచిపెట్టలేదు. సత్యం, దయ, సన్మార్గం ఏమాత్రం తప్పలేదు. జ్ఞాని ఇతను, పుణ్యాత్ముడు. ఇతడు అల్పుడా? కాదు. ఇతని మర్యాద ఏపాటిదో నేను చూద్దామని ఇలా మాట్లాడాను. ఇతడు నిజం పలికాడు. కపటం లేని నడవడిక కలవాడు. మేలు మేలు, నాకు ఇతని పట్ల మెప్పు కలిగింది. సావర్ణి మనువు కాలములో ఇతడు దేవతలకు రాజైన దేవేంద్రుడు అవుతాడు. ఊహించడానికి కూడా వీలు కాని ఆ పదవికి ఇతన్ని నేను రప్పిస్తాను. అంతవరకు దయతో రక్షిస్తాను. ఇతడు వ్యాధులు, తప్పులు, ఒప్పులు, బాధలు లేకుండేలా విశ్వకర్మ నిర్మించిన రాక్షసులు ఆరాధించే సుతల లోకములో పెంపొందిన వైభవంతో ఉంటాడు.